హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత కిరణ్ వ్లాగ్స్. ఈరోజు నేను జొన్న పిండితో జొన్న రొట్టెలు ఎంతో ఈజీగా సులువైన విధానంలో ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూపిస్తున్నానండి. చూసేయండి. మరి దానికి గాను ముందు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. 1 కప్ వాటర్ తీసుకొని ఆ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ మరుగుతూ ఉండాలండి. వాటర్ మరుగుతూ ఉండగా దాంట్లోనే వాటర్కి పిండికి తగినంతగా మనం సాల్ట్ తీసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను నేను. 1 కప్ వాటర్కి వాటర్ మరిగిపోయాయి కదా, 1 కప్ వాటర్కి 1 కప్ జొన్నపిండి, 1 కప్ జొన్నపిండి తీసుకొని ఆ పిండిలో వాటర్లో ఈ జొన్నపిండిని అంతా కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్లో పిండి అంతా కూడా కలిసిపోయేలాగా మనము బాగా కలిపేసుకోవాలండి. వాటర్లో పిండి అంతా కూడా కలిసిపోవాలి, అలా కలుపుతూ ఉండాలి. పిండి అంతా కూడా అలా కలిపినాక మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అంతా కూడా మనకి చపాతీ ముద్దలా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. రొట్టె చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని చక్కగా మనము గోధుమ రొట్టె పిండి చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా ముద్దలా కలిపేసుకోవాలి. ఈ జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ క్వాంటిటీ అనేది జొన్నల్లో ఫైబర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా జొన్న రొట్టె చేసుకొని తినడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇలా సాఫ్ట్గా జొన్న పిండిని కలిపేసుకోవాలండి. ఇలా పిండి కలిపేసి పెట్టుకొని ఇప్పుడు చపాతీ ఇదేనండి చపాతీ ప్రిపేర్ చేసుకోవడంలోనే ట్రిక్ ఉంది. ఇదేంటంటే మామూలుగా యాక్చువల్గా అయితే చేయితో అలా ఒత్తేస్తూ ఉంటారు కదా, అలా చేసుకోవడం రాని వాళ్ళకి కూడా ఇలా న్యూస్ పేపర్ పైన రొట్టెని ఈజీగా మనం గోధుమ రొట్టెలు ప్రిపేర్ చేసుకున్నట్టుగా చేసుకోవచ్చండి. ముందుగా మనం రొట్టెపీట ఏదైతే ఉంటుందో రొట్టెపీట పెట్టేసి దానిపైన న్యూస్ పేపర్ వేసేసి పిండి రొట్టె వెడల్పు వరకు పిండి ముందుగా చల్లేసుకొని ముద్ద పెట్టేసి గోధుమ రొట్టె చేసుకున్నట్టుగానే ఆ కోలతో చక్కగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. పిండి పేపర్కి అతుక్కోదండి, చాలా నీట్గా వస్తుంది రొట్టె. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా చేతితో అయితే అలా ఒత్తడం రాదు చాలా మట్టికి. అలా రాని వాళ్ళు ఇలా ఈజీ ప్రాసెస్లో పేపర్ పైన చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఐరన్ పెనం అండి, హీట్ అయిపోయింది. 10 మినిట్స్ ముందుగా పెట్టాను, హీట్ అయిపోయింది. హైలో పెట్టేశాను. ప్యాన్ హీట్ అయినాక జొన్న రొట్టె వేసుకోవాలి. జొన్న రొట్టె వేసుకొని ఒకవైపు మాత్రము ఒక క్లాత్తో వాటర్ పెట్టేసి అద్దేసుకోవాలండి. సెకండ్ వైపు టర్న్ చేసాం కదా, సెకండ్ వైపు పెట్టుకోవద్దు, ఒకవైపు మాత్రమే వాటర్ అద్దేసుకోవాలి. అలా ఒక రొట్టె రెండో రొట్టె కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా చేసుకోవడము. అలా పేపర్ పైన చాలా ఈజీగా జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెండో రొట్టె కూడా కాల్చేస్తున్నాను. వాటర్ కూడా ఒక క్లాత్ తడిపేసి ఒకవైపు మాత్రమే వాటర్ అద్దుకోవాలండి. ఇలా ఒకవైపు మాత్రమే వాటర్ అద్దుకోవాలి క్లాత్ తడిపేసి. రెండో వైపు టర్న్ చేసుకున్నాక వాటర్ పెట్టొద్దండి. ఇలా రొట్టెను చక్కగా కాల్చేసుకోవాలండి. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రొట్టె కాల్చేసుకోవాలి. ఇలా పేపర్ పైన న్యూస్ పేపర్ పైన ఈజీ ప్రాసెస్లో ఎన్ని జొన్న రొట్టెలైనా మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూడండి జొన్న రొట్టె రెడీ అయిపోయినాయి. దానికి కాంబినేషన్గా మునగాకు పప్పు టమాటో కర్రీ అండి మా ఇంట్లో మేము ఈరోజు ప్రిపేర్ చేసుకుంది. చాలా ఈజీగా ఇలా జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా న్యూస్ పేపర్ సహాయంతో జొన్న రొట్టె ప్రిపేర్ చేయడం నేర్చుకోవచ్చండి. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.